హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కాకరకాయ వేపుడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. అస్సలు చేదు లేకుండా, చాలా పొడి పొడిగా, రంగు మారకుండా, మంచి కలర్‌లో వచ్చేటట్టు ఎలా ఫ్రై చేసుకోవాలనేది చూపిస్తున్నాను. అలాగే మనం ఫ్రై చేసేటప్పుడు ఇక్కడ వేసే వాటర్ తోటి చేదనేది లేకుండా ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. మాడిపోకుండా, రంగు కూడా మారకుండా చాలా చక్కగా క్రిస్పీగా ఆయిల్ అనేది పీల్చకుండా చాలా బాగా ఫ్రై చేసుకోవచ్చనమాట. కాకరకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు అండి. ఫస్ట్ టైం నాకు సర్జరీ జరిగినప్పుడు ఒక ముస్లిం మామగారు నాకిలా చేసుకొచ్చి పెట్టారనమాట హాస్పిటల్‌లో. చాలా బాగా నచ్చింది. అప్పటినుంచి అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను. సో, మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ఇక్కడ నేను బాగా లేతగా ఉన్న నాటు కాకరకాయలనైతే అరకిలో దాకా తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాననమాట. ఏదైనా తడిలాగా ఉంటే పోతుందనమాట. సో, ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రౌండ్ బిళ్ళల్లాగా అయితే కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చనమాట. నేనొచ్చేసి ఇక్కడ రౌండ్‌గా అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు మరీ మందంగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధమైన మందంలో కట్ చేసుకోండి. అలాగే ఎక్కడైనా గింజల్లాగా ఉంటే తీసేసుకోండి. గింజలనేది ఆరోగ్యానికి మంచిది కాదనమాట. సో, అన్నిటిని కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. నేను తీసుకున్న కాకరకాయలు లేతవి కాబట్టి గింజలు లేవు. తర్వాత ఒక చిన్న గిన్నెలోకి ఒక పావు గ్లాస్ దాకా వాటర్ తీసుకొని, అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని బాగా కరిగించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రై చేయడానికి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీరు మళ్ళీ మళ్ళీ వాడేపాటైతే ఎక్కువగా వేసుకోవచ్చండి. ఒకేసారి వాడేపాటైతే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా కొన్ని కొన్ని కాకర పిల్లల్ని తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేపండి. ఆయిల్ కూడా చక్కగా వేడై ఉండాలండి. అంటే మరీ ఎక్కువగా వేడవ్వకూడదనమాట. మీడియంగా వేడైతే సరిపోతుంది. ఇవి వేగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఉప్పు అనేది తర్వాతైనా మనం చూసి వేసుకోవచ్చనమాట. ఇక్కడ కొంచెం వేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చేదు కూడా తగ్గుతుంది. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని, ముందుగా వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పొట్టు వలిచేసిన 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా మిక్సీ పట్టుకోవాలనమాట. కారం అనేది గట్టిగా ఉండకూడదండి. ఇలా వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. అప్పుడైతేనే కాకరకాయలకి చక్కగా కోట్ అవుతుందనమాట. సో, ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. ఈలోపు మన కాకరకాయలనేది చాలా వరకు సగం దాకా వేగి ఉన్నాయండి. ఇలా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఉప్పు వాటర్ ఉంది కదా! ఆ వాటర్‌ని ఒక టీ స్పూన్ దాకా తీసుకోండి. నూనెలో వాటర్ ఏస్తే చిట్లుతుంది కదండీ అని అనుకుంటారు కదా! కానీ ఉప్పు వేసిన వాటర్ వేస్తే అసలు చిట్లదండి. అందులో మనం కాకరకాయల్లో వేసాం కదా! ప్లెయిన్ నూనెలో కాదు కదా! అందుకనేసి చిట్లదు. బయట ఎలాగైతే పొటాటో చిప్స్, క్యారెట్ చిప్స్ చేస్తూ ఉంటారో సో, ఆ విధంగా కూడా ఈ కాకరకాయల్లో ఇలా ఉప్పు వాటర్ వేసి చేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా వస్తాయి. రంగు అనేది మాడిపోకుండా ఉంటది. ఆయిల్ కూడా పీల్చుకోవు. చేదు కూడా తగ్గుతుందనమాట. సో, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. సేమ్ ఇదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసుకోండి. కడాయికి ఎన్నైతే పడతాయో అన్నిటిని తీసుకొని వేపుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఆయిల్‌లో చక్కగా ఫ్రై అయ్యేటట్టు తగినన్ని కాకర బిళ్ళల్ని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇదే విధంగా మీరు ఎన్ని కాకరకాయలైతే తీసుకుంటారో ఆ విధంగా ఫ్రై చేసుకోండి. ఇక్కడొచ్చేసి 3 బ్యాచెస్ కింద నేను ఫ్రై చేశాననమాట. తర్వాత అదే కడాయిలో ఎక్కువగా ఉన్న ఆయిల్ అంతా తీసేసి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ చక్కగా వేడైన తర్వాత 2 ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి, అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని తాలింపును ఒకసారి కలిపి తీసుకోండి. ఇలా కలిపిన తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఈ తాలింపులోకి తీసుకొని
వెంటనే కాకర బిళ్ళల్ని కూడా తీసుకోండి. మీరు కావాలనుకుంటే కారం ఒకసారి కలిపిన తర్వాత కాకర బిళ్ళల్ని తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. లేదంటే పూర్తిగా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటికి ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు మీకు ఉప్పు, కారం అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా ఉప్పు కానీ, కారం కానీ సరిపోకపోతే మరొకసారి వేసి కూడా తీసుకోవచ్చనమాట. అంతేనండి. ఎంతో టేస్టీగా, పొడి పొడిగా, అస్సలు చేదు లేకుండా చాలా టేస్ట్‌గా ఉండే కాకరకాయ ఫ్రై అనేది తయారైపోయింది. మన వీడియోలో కాకరకాయ వేపుళ్ళు చాలానే ఉన్నాయండి. ఆ వీడియోస్ అన్నిటిని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి వాటిని కూడా చూసి ఆ విధంగా కూడా ట్రై చేయండి. ఈసారైతే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ కాకరకాయ వేపుడనేది అస్సలు చేదు లేకుండా చాలా అంటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేసి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.